నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యముని చదవండి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సమకూడి ఉన్న వారందరూ ఈ యొక్క వాక్యములని, ఈ వాగ్దానముని అందరినీ ఎరిగిన వారు, విశేషముగా అందరూ కోరుకొనుచున్న ఒక కార్యము కూడా. వీటిలో ఎరిగిన వారు, కోరుకొనుచున్న వారు అందరూ ఉన్నారు. ఈ వాగ్దానము నా కొరకే ఇవ్వబడి ఉన్నదని విశ్వాసం గల వారు అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా ఈ వాగ్దానం మనకు చెందినది. దేవుడు ఈ వాగ్దానముని మనకు అనుగ్రహించి ఆయన ఈ యొక్క వాగ్దానముని బట్టి మనలో క్రియ చేయుచున్న దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిన్ను స్వస్థపరచుచున్న యెహోవా నేనే, నేను నిన్ను స్వస్థపరచుచున్న యెహోవానని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము, దేవుడు ఏ విధముగా స్వస్థతని అనుగ్రహించుచున్నారు, ఎటువంటి వ్యాధిని ఎవరికి రప్పించుచున్నారనే విషయముని గురించే మనము ధ్యానించబోతున్నాము. అంతకుముందు దేవుడి యొక్క వాక్యములో ఐగుప్తీయులకు వచ్చిన తెగుళ్ళని, రోగములని నీకు రానివను, నీ యొద్దకు రానివనని దేవుడు చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ కాలంలో ఐగుప్తీయులని చెప్పినప్పుడు వాటిని గురించి మనం అందరం ఎరిగి ఉన్నాము. ఈ కాలంలో ఐగుప్తీయులైన అటువంటి వారు ఎవరు అని మనము ధ్యానించినట్లయితే, ఐగుప్తీయుల యొక్క జీవితంలో కొన్ని స్వభావములు గలదు. అటువంటి స్వభావములు కలిగినప్పుడు వారు కూడా కొన్ని సందర్భముల్లో రోగములతో, పలు విధములైన వ్యాధులతో, ఇటువంటి కారణములు చేత పీడింపబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దానముని బట్టి చూసినట్లయితే ఎగిప్తీయులకు వచ్చిన రోగములని మీ యొద్దకు రానివనని దేవుడు చెప్పి ఉన్నారు. ఎగిప్తీయుల యొక్క స్వభావము కలిగినప్పుడు ఈ రోగములతో కొన్ని సందర్భముల్లో పీడింపబడుతున్నారు. ఎగిప్తీయులని చెప్పినప్పుడు వారికి కొన్ని స్వభావములు గలదు. ఎగిప్తీయులు హెబ్రేయులతో వారు భోజనము చేయరు. ఎగిప్తీయులు హెబ్రేయులతో వారు భోజనము చేయరు. రెండవదిగా, ఎగిప్తీయులు వారి యొక్క దృష్టికి కాపర్లు హేయమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా, ఎగిప్తీయుల యొక్క జీవితంలో ఇశ్రాయేల్ జనులు అర్పించుచున్న బలి వారికి హేయమైనది. ఇటువంటి చివరిగా ఎగిప్తీయులు తమ యొద్ద ఉన్నవారు వారు తమ యొక్క జీవితంలో తమ్మును మించిపోకూడదు, తమ్మును ఎవరును మించిపోకూడదు, వారు దాసులుగానే ఉండవలననే స్వభావం కలిగిన వారు, ఎవరిని మించిపోవనివ్వరు. ఇవి ఎగిప్తీయుల యొక్క స్వభావములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎగిప్తీయులుగా ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో ఇటువంటి, నేను ఐగుప్తీయులకు వచ్చిన రోగములని మీ యొద్దకు రానివ్వనని చెప్పిన దేవుడు ఈ యొక్క దినములలో అనేకులు రోగములతోనూ, అనేక విధములైన వ్యాధి బలహీనతలు, అనేక విధములైన మరణకరమైన వ్యాధితో బాధపడుటకు ఒక కారణము, వారిలో ఉన్న ఈ ఎగిప్తీయుల యొక్క స్వభావము తొలగిపోలేదు. దేవుడు రక్షించి విడిపించి తమ యొద్ద నుండి దేవుడు ఈ లోకమును తీసివేసినను అనేకుల యొక్క మనసులో ఎగిప్తీయుల వలె, అనేకుల యొక్క జీవితంలో ఎగిప్తీయుల వలె మారిపోయి ఉన్నారు కనుక వారిలో అనేక సందర్భముల్లో రోగములు వచ్చేస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి ఆధారముగా ఆదికాండములో యోసేపుని గురించి చెప్పబడుతున్నప్పుడు ఈ మాటని చదువుతున్నాము. ఎగిప్తీయులు హెబ్రేయులతో భోజనము చెయ్యరు అని మనము పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతున్నాం. ఎగిప్తీయులు 43వ అధ్యాయము 32వ వాక్యముని చదవండి. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వాక్యం.
అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చెయ్యరు. చాలు. ఐగుప్తీయులు హెబ్రాయిలతో కలిసి భోజనము చేయరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించుతున్న కార్యమే దైవిక స్వస్థత. ఈ భోజనముని గురించి ఎందుకు ధ్యానించుతున్నామంటే, యేసు ప్రభు ఒక సందర్భంలో ఒక వ్యక్తికి ఇంటిలో భోజనము చేయుచున్నప్పుడు అనేకులు వచ్చి, మీరు పాపము చేయవారితో భోజనము చేయవచ్చా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ స్థలములో చెప్పి ఉన్నారు, రోగములో ఉన్నవారికి వైద్యుడని ఆ స్థలములో చెప్పి ఉన్నారు. ఇక్కడ హెబ్రాయిల జీవితంలో ఎందుకు దేవుడు వైద్యుడిగా లేరంటే, వారు ఎగిప్తీయులు హెబ్రాయిలతో భోజనము చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా ఆ రోజు యేసు ప్రభు చెప్పి ఉన్నారు, రోగములు గల వారికే వైద్యుడే తప్ప రోగము లేని వారికి వైద్యుడు అవసరం లేదని చెప్పి ఉన్న ప్రకారముగా ఆ యొక్క సత్యముని ఈ ఎగిప్తీయులు ఎరుగని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఎగిప్తీయుల యొక్క జీవితంలో వారును ఈ రోగములతో ఇటువంటి అనుభవములతోనే నిండిన వారు. ఆ వాక్యముని చదవండి. యేసు ప్రభు ఒక ఇంట ప్రవేశించి ఆయన భోజనము చేయుచున్నప్పుడు ఈ మాటని చెప్పుచున్నారు, మీరు పాపము చేయవారితో కలిసి భోజనము చేయుదురా అని అడుగుచున్నప్పుడు యేసు ప్రభు తన యొద్ద వారికి ఈ సమాధానం చెప్పుచున్నారు, రోగములు గల వారికే వైద్యుడే తప్ప వేరే ఎవరికును వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభు ఆ స్థలంలో తేటగా బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విషయముగా చదవండి 19వ అధ్యాయములో చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయములు చూసినట్లయితే 7వ వాక్యముని చదవండి. చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. మరొక స్థలంలో ఈయన పాపి అయిన వారితో భోజనము చేయుచున్నారని చెప్పినప్పుడు అక్కడ వైద్యులు రోగములు గల వారికే తప్ప వేరే ఎవరికి అక్కర్లేదని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఎగిప్తీయులకు వచ్చేస్తున్న రోగములని మీ యొద్దకు రానివ్వనని చెప్పుటకు కారణమని చూసినట్లయితే, ఎగిప్తీయులు వారి యొక్క కోరికలు వారందరితో కలిసి భోజనము చేయరు. పరిసయ్యుల జీవితంలో కూడా ఇదే స్వభావమే వారిలోనూ కలిగి ఉన్నది. యేసు ప్రభు ఈ భూమిలో జీవించుచున్న కాలంలో పరిసయ్యులు కూడా మీరు పాపము చేయవారితో కలిసి భోజనము చేయుచున్నారని ఆయనని గురించి కూడా సనుగుకొని ఉన్నారు. ఎగిప్తీయుల యొక్క స్వభావము నూతన నిబంధన కాలంలో కూడా పరిసయ్యుల మధ్యలో కూడా క్రియ చేసి ఉన్నది. అక్కడ యేసు ప్రభు వారి మధ్యలో ఉన్న వారికే ఆ పాపము చేయవారికే వైద్యుడిగా మారి ఉన్నారు తప్ప ఈ పరిసయ్యులతో భోజనము చేయలేదు. ఈ పరిసయ్యులకు ఆయన వైద్యుడుగాను మారలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనకు ఆయన వైద్యుడుగా మారి ఎగిప్తీయులకు వచ్చిన రోగములని మన యొద్దకు రానివ్వకుండా మన యొక్క జీవితంలో కాపాడవాలనంటే మన యొక్క జీవితంలో ఉన్న ఎగిప్తీయుడు మనలో నుండి తొలగిపోవాలి. మన యొక్క జీవితంలో కొన్ని వ్యత్యాసములు, కొందరితో కలిసి భోజనము చేస్తాము, కొందరితో కలిసి భోజనము చేయము. వారు పాపులు, వారి యొక్క జీవితంలో వారు తక్కువ కులస్తులనియో లేకపోయినట్లయితే వారు దీనులనియో పేదవారనియో ఏదో ఒక కారణము చేత మన యొక్క జీవితంలో వారిని త్రోసివేసినట్లయితే దాని యొక్క అర్థమే దేవుడు మనకు వైద్యుడిగా లేకుండా మనము ఆయనని త్రోసివేయుచున్నాము. ఎగిప్తీయులకి అనేక రోగములని అనేక తెగువులని రప్పించుటకు మొదటి కారణమే వారు ఇశ్రాయేల్ జనులతో భోజనము చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ జనులు ఎగిప్తికి వచ్చినను వారితో వారు కలవరు, వారితో భోజనము చేయరు. ఎగిప్తీయుల దృష్టిలో వారందరూ హీనమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము ఎగిప్తీయులుగా ఉన్నామా అని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సిన కార్యము,
ఏ సందర్భములోనైనా మనుషుల ఎడల వ్యత్యాసములని మనము చూపించి ఉన్నామా? ఎగిప్తీయులకు వచ్చిన రోగములు మన యొద్దకు వచ్చినట్లయితే మన యొక్క జీవితంలో మనము ఎవరి ఎడలనైనను ఏదైనా వ్యత్యాసములని మనం బయలుపరిచి ఉన్నామా? ఏదైనా వ్యత్యాసములని చూపించినట్లయితే నిశ్చయముగా ఆయన వైద్యుడుగా మారరు. యేసు ప్రభు ఆ స్థలములో వైద్యుడు. నేనే ఈ యొక్క స్థలములో నిర్గమకాండములో చదివినప్పుడు నేనే మిమ్మల్ని స్వస్థపరచుచున్న యెహోవానని చెప్పి ఉన్నారు. ఆ స్థలములో రోగము గలవాడికి వైద్యుడు అవసరమని చెప్పి ఉన్నారు. ఈ రెండు స్థలములలో కూడా ఎవరు తమ యొక్క జీవితములో ఏమాత్రం వ్యత్యాసము లేని వారుగా మారుచున్నారో వారు దేవుని చేత స్వస్థపరచబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో ఇంకనూ అనేక వ్యత్యాసములు, అనేక విధములైన మార్పులు, అనేక కార్యములని, అనేక వ్యత్యాసములని చూపించుచున్నారు. అందునిమిత్తమే వారిలో ఏ విధమైన విడుదల వారిలో కలుగటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము కూడా మన యొక్క జీవితంలో వ్యత్యాసములు ఇవన్నిటిని చూపించుచు ఉన్నప్పుడు మన యొక్క రోగము స్వస్థపరచబడదు. మన యొక్క జీవితంలో ఆ రోగములో నుండి మనం విడుదల పొందలేము. మనము వ్యత్యాసములని చూపించినప్పుడు నిశ్చయముగా మనలో వాటిలో నుండి తొలగిపోలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఈ ఐగుప్తుని గురించి ధ్యానించినప్పుడు అదే ఆదికాండములో మనం చదువుతున్నప్పుడు వారికి కాపర్లు హేయులు, వారి యొక్క దృష్టికి కాపర్లు హేయమైన వారని చెప్పబడి ఉన్నది. ఆదికాండము 46వ అధ్యాయము 34వ వాక్యముని చదవండి. మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పిను. తర్వాత 33వ వాక్యం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల. చాలు. గొర్రెల కాపరి అయిన ప్రతివాడును ఐగుప్తీయులకి హేయులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గొర్రెలని కాయుచున్న వారు హేయులుగా మారుచున్న అనుభవము. ఈ అనుభవముని ధ్యానించినట్లయితే పాత నిబంధన కాలముని బట్టి గొర్రెలని కాయుచున్న వారు అని చెప్పినప్పుడు వారు వారి యొక్క దృష్టిలో తమ యొక్క జీవితంలో ఐగుప్తీయుల యొక్క దృష్టిలో హేయమైన వారుగా వారు కనబడి ఉన్నారు. వారి యొక్క దృష్టిలో గొర్రెలని కాయటము, గొర్రెలు అనేది వారి యొక్క దృష్టిలో హేయమైనది. వారి ఎదుట వారు ఆ గొర్రెలని కాయుచున్న వారందరినీ హేయమైన వారుగా బయలుపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు త్రోసివేయుచున్న వారిని దేవుడు వారిని మొదటిగా ఎన్నుకొనుచున్నారు. యేసు ప్రభు మొట్టమొదటిగా తాను జన్మించబడినప్పుడు యేసు ప్రభు యొక్క జన్మముని గురించి చెప్పబడినది మొట్టమొదటిగా ఈ గొర్రెలని కాయుచున్న వారికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలుకు రక్షకుడు జన్మించబడి ఉన్నాడని చెప్పి ఈ గొర్రెలని కాయుచున్న వారికే ఆయన చెప్పి ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు కూడా నేనే మంచి కాపరిని అని యేసు ప్రభును బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క జీవితంలో ఐగుప్తీయులు అనేవారు ఎవరును తమ యొక్క జీవితంలో ఇతరుల ద్వారా మేపబడుటకును, ఇతరుల ద్వారా నడిపించబడుటకును, ఇతరుల ద్వారా తమ యొక్క జీవితంలో తమను అప్పగించుకొనుటకును వారు ఇష్టపడని వారు. అందుకే వారు గొర్రెలు కాయుచున్న వారిని హేయమైన వారుగా తలంచుచున్నారు. ఈరోజు అనేకుల యొక్క జీవితంలో మనము ఐగుప్తీయులుగా ఉన్నామని ఎలా తెలుసుకొనగలమంటే మనల్ని కాపాడుచున్న కాపర్ల విషయమై మనము ఏ విధముగా ప్రవర్తించుచున్నామో దానిని బట్టి మన జీవితంలో ఈ ఐగుప్తీయులుగా ఉన్నామా, ఇశ్రాయేలీలుగా ఉన్నామా అని మనము తెలుసుకొనగలము.
ఎగిప్తీయులు గొర్రెలు కాయుచున్న వారిని హేయమైన వారిని తలంచుదురు. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ ఎగిప్తీయులకు వచ్చుచున్న రోగములు, అనేక విధములైన పోరాటములు, ఇటువంటి కార్యములన్నీ మన యొక్క జీవితంలో రప్పించబడుటకు కారణమే మన మీద కాపర్లుగా నియమించబడి ఉన్న వారిని గురించి మనము తలంచుచున్న తలంపులని బట్టి, మన యొక్క తలంపులలో, మన యొక్క జీవితంలో మన మీద నియమించబడిన వారిని ఏమని తలంచుచున్నాము? వారు గొర్రెలు కాయుచున్న వారుగా, వారు కాపరులుగా ఉన్నందున వారిని గురించిన తలంపులు మన యొక్క జీవితంలో మనము ఏ విధముగా తలంచుచున్నామో దానిని బట్టి స్వస్థతయు కలుగుచున్నది. ఆయన మనల్ని రక్షించుటయే ఆయన కాపరిగా ఉన్న ఉద్దేశముని బట్టి రక్షించి ఉన్నారు. ఆయన మనము తప్పిపోవచ్చున్నప్పుడు, మనము దేవుని యొద్ద నుండి దూరమైపోవచ్చున్నప్పుడు ఆయన కాపరిగా ఉన్నారు కనుకనే మన యొక్క జీవితంలో 99 గొర్రెలు అవి కాపాడబడి ఉండినను ఒకే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు వాటి కొరకు ఆయన వచ్చి ఉన్నారు. యేసు ప్రభు తప్పిపోయిన దానిని, చెడిపోయిన దానిని వెతికి రక్షించు నిమిత్తమే వచ్చి ఉన్నారు. ఒకవేళ కాపర్లనే హేయులని తలంచినట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా స్వస్థతని పొందుకొనలేము. మన యొక్క దృష్టిలో, లోకములో ఎవరు మన యొక్క దృష్టిలో గొప్పగా కనబడుతున్నారు? మన యొక్క కాపరి, ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు మన యొక్క దృష్టిలో గొప్పవారుగా కనబడాలి. ఆయనే మనకు కాపరిగా మార్చబడాలి. వీరు ఈ గొర్రెలు కాపరుల్ని ఎందుకు వీరి యొక్క జీవితంలో, తమ యొక్క జీవితంలో ఎందుకు కోరుకోరంటే వారు ఎవరికి లోబడరు. ఎగిప్తీయుల యొక్క జీవితంలో ఎవరి యొక్క అధికారంలోనూ వారు ఉండటకు కోరుకోరు. అందుకే ఇశ్రాయేల్ జనులు తమ మీద ఏలుబడి చేయుటకు వారు ఇష్టపడరు. ఇశ్రాయేల్ జనులైన వారు, మోసే ఇశ్రాయేలుడిగా ఉన్నప్పుడు ఎగిప్తీయుల మీద తాను పరిపాలన చేయుచున్న కాలం వచ్చినప్పుడు వారు దానిని కోరుకోలేదు. ఎగిప్తీయుని చంపిన వెంటనే, ఒక ఎగిప్తీయుని చంపిన వెంటనే మోసేని చంపుటకు ప్రయత్నించి ఉన్నారు. వారు తమ మీద ఎవరినూ ఏలుబడి చేయుటకు కోరుకొనని వారు. ఈరోజు కాపర్లైన వారిని హేయులని తలంచుచున్న వారు తమ యొక్క జీవితంలో మనల్ని నడిపించి మనల్ని కాపాడుచు కాపర్లుగా మార్చబడిన వారిని మనము హేయమైన వారుగా తలంచినట్లయితే స్వస్థత రాదు. మన యొక్క జీవితంలో ఆ ఎగిప్తీయులకు వచ్చిన వ్యాధులు మన మీదకును వచ్చుచున్నది. వారి యొక్క స్వభావమే ఈ కాపర్లని హేయులని తలంచుచున్నవారు. కాపర్లైన వారు వారి యొక్క జీవితంలో వారు కాపర్లని గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నప్పుడు, అవి కాపర్లు తన యొక్క గొర్రెలని కాయచ్చు, వాటిని తప్పించ నిమిత్తము తన యొక్క ప్రాణముని కూడా వారు పెట్టి తప్పించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తాను ఎన్నుకొని ఉన్న వ్యక్తులన్నిటిని అందరినీ కూడా చూసినట్లయితే ఇంచుమించుగా దావీదుని గురించి ధ్యానించినప్పుడు దావీదు కూడా తన యొక్క తండ్రి యొక్క గొర్రెలని కాయుచున్న వాడుగానే ఉన్నాడు. ఈ అగిప్తులు వారు గొర్రెలు కాయుచున్న వారిని కోరుకోరు, కానీ దేవుడు గొర్రెలు కాయుచున్న వారిని కోరుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యుద్ధ పురుషులు, పలు విధములైన పరాక్రమశాలులు, శూరులు, వీరందరినీ దేవుడు కోరుకొనటం లేదు. తన యొక్క తండ్రి యొక్క గొర్రెలు నమ్మకముగా కాయుచున్న వారిని దేవుడు కోరుకొనుచున్నారు. ఈ గొర్రెలు కాయుచున్న వారిని కోరుకొనుచున్న అనుభవం అంటే వారి యందు ప్రీతికరముగా మార్చబడి వారిని మన యొక్క జీవితంలో ప్రేమించి ఆ కాపర్లైన వారికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకొనుచున్నప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో స్వస్థత కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈ రోగములు, వ్యాధులన్నిటిలో నుండి స్వస్థపరచబడకపోవటకు కారణము ఆ కాపర్లైన వారికి సమర్పించుకొనకుండా వేరే మన యొక్క జీవితంలో ఎవరు గొప్పగా కనబడతారో వారికి సమర్పిస్తాం.
మన యొక్క శరీరములో వేరే ఏ మనుషులకు అప్పగించబడకూడదు. మన యొక్క జీవితంలో, మన యొక్క శరీరములో ఏమాత్రమును ఏ విధమైన ఈ భూ సంబంధమైన మనుషులు, మన యొక్క దృష్టికి గొప్పగా కనబడుచున్న అనేకులు మనుషులు ఉన్నారు. వారి చేతికి మన యొక్క శరీరం అప్పగించబడకూడదు. కాపరుల ద్వారా మనము స్వస్థపరచబడాలి. కాపరులు వారే తమ యొక్క జీవితంలో ఈ స్వస్థతని అనుగ్రహించుచున్న వారుగా మారుచున్నారు. యేసు ప్రభు ఇటువంటి కాపరులనే పిలిచి అనేకులకి స్వస్థతనిచ్చుటకు కారణముగా మారి ఉన్నారు. దానికి ఆధారముగా దావీదు తన యొక్క యుద్ధములలో వెళ్ళి తాను తిరిగి వచ్చేస్తున్నప్పుడు తన యొక్క యజమానుడు విడిచిపెట్టి వెళ్ళి ఉన్న ఒక వ్యక్తిని తాను స్వస్థపరిచిన సంగతిని మనము చదువుతున్నాము. 1 సమూయేలు 30వ అధ్యాయంలో చదివినట్లయితే, దావీదు ఒక కాపరి గనుక ఆ స్థలములో ఒక ఎగిప్తీయుడిని స్వస్థపరచుచున్నాడు. 30వ అధ్యాయము 11వ వాక్యము నుండి చదవండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నద్దకు వాని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితవని వానిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యెఫ్తాని దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ దావీదు తాను కాపరిగా ఉన్నాడు గనుక తన యొక్క జీవితంలో వ్యాధిపడి 3 దినములుగా అన్నపానములు లేనివాడై వ్యాధితో జీవించుచున్న ఒక ఎగిప్తీయుడిని తాను స్వస్థపరిచి ఉన్నాడు. కాపరుల యొక్క స్వభావమే తన యొక్క జీవితంలో తప్పిపోయి గాయపరచబడి ఇటువంటి వారిని వారు స్వస్థపరచుచున్నవారు. ఆ రోజు ఈ ఎగిప్తీయుడు కూడా దావీదు గొర్రెల కాపరిని చెప్పి తానును గొర్రెల కాపరి అయిన దావీదుని హేయమని తలంచినట్లయితే ఈ ఎగిప్తీయుడైన వాడికి ఆ రోజు ప్రాణము తిరిగి వచ్చేది కాదు. దావీదు ఆ ఎగిప్తీయుడిని తన యొద్దకు తీసుకుని వచ్చి ఆ ఎగిప్తీయుడిని పరామర్శించి తన్ను విడిపించి ఉన్నాడు. నేను ఎగిప్తీయుడిని, నేను అమాలేకుడైన యజమానికి దాసుడని చెప్పుచున్నాడు. కానీ దావీదు కాపరి గనుక ఆ రోజు ఒక ఎగిప్తీయుడిని స్వస్థపరిచి ఉన్నాడు. కారణము, ఈ ఎగిప్తీయుడు తన యజమానుడి చేత చేయి విడిచిపెట్టబడిన వాడు. ఈరోజు మన యొక్క జీవితంలో అనేక మనుషుల ద్వారా చేయి విడిచిపెట్టబడిన వారై దేవుని యొక్క సన్నిధానంలో కనబడవచ్చు. ఆ రోజు ఆ ఎగిప్తీయుడు దావీదుని హేయమైన వాడుగా చూడలేదు. తన యొక్క జీవితంలో ఆ రోజు దావీదుని తన యొక్క ఏలిన వాడుగా, తనకంటే గొప్పవాడుగా తాను చూచుచున్నాడు. 13వ వాక్యముని మరలా చదవండి. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితువని వానిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యెఫ్తానికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. ఈ తన యొక్క జీవితంలో దావీదుని ఒక గొప్ప వ్యక్తిగా ఊహించుకొని దావీదు అడుగుచున్న కార్యములన్నిటికీ సమాధానం చూపుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా కూడా తాను దావీదు యొద్ద నుండి తన యొక్క జీవితంలో తన యొక్క యజమానుడికి అప్పగించవద్దు, తన్ను విడిపించమని మరలా తాను ఎగిప్తీయుడుగా ఉండుటకును కోరుకొనలేదు, అమాలేకీయుడికి దాసుడుగా ఉండుటకును కోరుకొనలేదు. దావీదు యొద్ద విడుదలని కోరుకొని ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈ కాపర్లైన వారిని హేయులని తలంచినప్పుడు మనం ఎగిప్తీయులుగా మారుచున్నాం. ఆ ఎగిప్తీయులుగా మారినప్పుడు మన జీవితంలో స్వస్థత లభించదు. వారు విరోధముగా క్రియ చేసినప్పుడు మన జీవితంలో ఈ కాపర్లైన వారు విరోధముగా క్రియ చేస్తున్న అనుభవములు, స్వభావములు, మాటలు ఇవన్నీ
మన యొక్క స్వస్థతకు విరోధముగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా, ఈ కాపరులైన వారిని, ఈ ఐగుప్తులని గురించి ధ్యానించినట్లయితే, వారి ఎదుట వారికి బలి అర్పించుచున్న ఇశ్రాయేలు యొక్క బలులు వారికి హేయములు. చదవండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వాక్యముని చదవండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వాక్యము. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. 8వ అధ్యాయము 26, నిర్గమకాండము 8వ అధ్యాయము 26వ వాక్యం. మోషే అట్లు చేయి తగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. చాలు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించుచున్న బలులు ఐగుప్తీయులకు హేయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ జనులు అర్పించుచున్న బలిని హేయముగా ఎంచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ జనులు అర్పించుచున్న బలులలో బలమైన గొర్రెలు, మేకలు, వారు అర్పించుచున్న పశువులు, పక్షులు, వీటన్నిటిని గురించి ఆ బలులన్నీ ఐగుప్తీయుల యొక్క దృష్టిలో హేయముగా కనబడుతున్నది. ఈరోజు అనేకుల యొక్క దృష్టిలో పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన బలముతో, పూర్ణమైన సప్తముతో బిగ్గరగా దేవుని ఆరాధించి బలముతో బలి అర్పించుచున్నప్పుడు తమ యొక్క జీవితంలో అనేకుల యొక్క దృష్టిలో హేయముగా మారుతున్నది. కొంతమందికి సౌండ్ ఇష్టం ఉండదు, కొంతమందికి శబ్దం ఇష్టం ఉండదు. వారి యొక్క చెవుల్లో ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఎందుకు ఇలా కేకలు వేయుచున్నారు, ఎందుకు ఇలా క్రియ చేయుచున్నారని వారు దానిని ఇష్టపడరు. ఐగుప్తీయులు కూడా అదే క్రియ. వారికి బలులు ఇష్టం లేదు, బలులు అర్పించడం ఇష్టం లేదు. వారు కూడా ఆరాధించమని చెప్పుచున్నారు. ఫరో యొక్క ఆలోచన ఏమిటంటే, మీరు ఇక్కడనే ఆరాధించుడి అని చెప్పుచున్నాడు. ఇక్కడనే ఆరాధించుడి అని చెప్పినట్లయితే ఫరో యొక్క వాంఛ బలి అర్పించకూడదు, దేనిని అర్పించకూడదు, ఆరాధన మాత్రం జరగాలి. అదే ఫరో యొక్క వాంఛ. ఐగుప్తీయుల యొక్క మనసు బలి అర్పించని ఆరాధన. ఈరోజు అనేకుల యొక్క ఆరాధన తమ యొక్క జీవితంలో పూర్ణ బలముతో దేవుని ఆరాధించి తన్ను బలిగా మార్చుకొని తన్ను సమర్పించుకొని ఆరాధన అనేకులు చేయుచున్నారు. బలి అర్పించని ఆరాధన, ఇవి దేవునికి ఇష్టమైనది కాదు. రోమీయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు అక్కడ దేవునికి ఇష్టమైన ఒక ఆరాధన ఉన్నది. అది సజీవ యాగముగా మనల్ని మనమే సమర్పించుకొని ఆరాధించుచున్న ఆరాధన, అది దేవునికి ఇష్టమైనది. 12వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు. ఆయనని ఆరాధించుచున్న ఆరాధనలో పౌలు చెప్పుచున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి అని దేవుడు చెప్పుచున్నప్పుడు కొందరి యొక్క ఆరాధనలో ఏ కదలిక ఉండదు, కదల్చబడని ఒక ఆరాధన. దేవుని ఆరాధించుచున్నప్పుడు దావీదు దేవుని యొక్క మందసము తన యొక్క పట్టణంలో వచ్చుచున్నదని తెలిసిన వెంటనే శక్తి కొలది నాట్యం ఆడి ఉన్నాడు, శక్తి కొలది ఆటలు ఆడి ఉన్నాడు, శక్తి కొలది ఆటలాడి పాటలు పాడుచు శక్తి కొలది నాట్యం ఆడి ఉన్నాడు. కారణము తన యొక్క దేవుని ఎదుట తాను నాట్యమాడుచు బలముతో శక్తి కొలది తన యొక్క జీవితంలో ఏ కార్యములను చేసి అన్నిటినీ శక్తి కొలది చేసి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము దేవుని ఆరాధించుచున్న ఆరాధన సమయంలో మన యొక్క బలముని దాచిపెట్టుకొని బాగా బలంగా దేవుని ఆరాధిస్తే బలహీనమైపోతాము, నీరసలిపోతాము. బలంగా దేవుని ఆరాధిస్తే నీరసం వస్తుందేమని భయపడుతూ మౌనంగా కూర్చుంటే నిజంగానే నీరసం వచ్చింది, నిజంగానే వ్యాధి వస్తుంది.
కానీ దేవుని సన్నిధానములో పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో దేవుడు మనకిచ్చిన శక్తి అన్నిటిని చెల్లించి బలముతో దేవుని ఆరాధించి చూడండి, ఒక నూతనమైన బలముని దేవుడు మనకు అనుగ్రహించదు. మనలో ఉన్న బలం అలాగే ఉంటే దేవుని బలం మనలో రాదు కదా. మన జీవితంలో స్వస్థత రాకపోవటకు కారణము ఇంకా శరీర సంబంధమైన బలం మనలో దాగి ఉన్నది. దానిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. శరీరంలో ఉన్న బలమంతయు మనలో దాగి ఉంది కాబట్టి ఆ శరీర బలము చేత స్వస్థత రాదు. మనలో దాగి ఉన్న శరీర బలమంతటిని దేవునికి చెల్లించి చూడండి, మరలా మనలో దేవుని యొక్క బలం మనలో ప్రవేశించదు. శరీర బలమంతటిని దేవునికి చెల్లించిన తర్వాత బలం ఏమీ లేకపోయినప్పుడు మనలో ఒక నూతనమైన బలం ప్రవేశించుచున్నది. ఆ బలం ఏది, మనం ఏమాత్రం బలం పోకూడదు. మనం బలంగా ఉండాలి. ఇప్పుడు ఆరాధిస్తే తర్వాత ఏమైపోతుందో, ఇప్పుడు బలంగా దేవుని స్తోత్రములతో స్తుతులతో అర్పించి ఒక 3 గంటల సేపు కష్టపడి కూర్చుంటే తర్వాత నీరసమైపోతుందో అని భయపడవద్దు. మనకున్న బలమంతటిని దేవునికి చెల్లించదము. దేవుని యొక్క బలం మనకు అనుగ్రహించబడుతున్నది. దేవుని యొక్క బలం అనుగ్రహించబడిన తర్వాత ఏ వ్యాధి మనల్ని ఏమీ చేయలేవు. మన యొక్క బలము చేత ఒకవేళ వ్యాధిని జయించకపోవచ్చు, కానీ దేవుని యొక్క బలము మనలో అనుగ్రహించబడినప్పుడు వ్యాధిని జయించగలము. ఎగిప్తీయులకు వచ్చిన రోగములని మీ యొద్దకు రానివనని దేవుడు చెప్పుటకు కారణమే, ఎగిప్తీయుల వలె బలముని దాచిపెట్టుకొనకూడదు. ఎగిప్తీయులు ఇతరులని బానిసలుగా మార్చి వారి యొక్క బలముని ఉపయోగించుకుందరే తప్ప తాము పనిచేయరు. ఎగిప్తీయుల యొక్క జీవితంలో ఇతరులని బానిసలుగా, దాసులుగా వారు తమ యొక్క జీవితంలో భయంకరముగా పని చేపించి అనేక విధములుగా కష్టములని పెట్టుదరే కానీ వారు తమ యొక్క జీవితంలో క్రియ చేయరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క జీవితంలో వారు ఇటువంటి ఎగిప్తీయుల వంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నప్పుడు వారును రోగము గలవారుగా మృతి నందుచున్నారు. సొలొమోను యొక్క కుమారుడు చెప్పినాడు, నా భారము, నా యొక్క సిటికెటి వేలి యొక్క భారము నా తండ్రి యొక్క నడుము భారము కంటే అధికముగా ఉండునని చెప్పి ఉన్నాడు. అందుకే విడిపోయారు. వారు భారములని వేయిచు, భారములని మోపుచు ఉన్నప్పుడు సొలొమోను యొక్క కుమారుడు ఎక్కువ రోజులు బ్రతకలేదు. తాను తొందరగా చనిపోయాడు. మరణము, వ్యాధి తన్ను కూడా సమీపించి మరణము సమీపించి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో ఎగిప్తీయుల వలె మన యొక్క జీవితంలో వారి యొక్క బలులు, ఇశ్రాయేలు జనుల యొక్క బలులు వారికి ఏయముగా మార్చబడి ఉన్నది. ఈరోజు అనేకుల యొక్క జీవితంలో బలంగా బిగ్గరగా దేవుని ఆరాధించటమే ఏయముగా వారిని అసహ్యంగా చూస్తారు. ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు దేవుని బిగ్గరగా ఆరాధించుతున్నారు, ఎందుకు వీరు బిగ్గరగా కేకలు వేయిస్తున్నారని. అపోస్తలుల కాలంలో 120 మంది మీద అభిషేకము కుమ్మరించబడినప్పుడు అక్కడ సమకూడి బాప్తిసము తీసుకుని వారు ఇంచుమించు 3000 మంది. 3000 మంది బాప్తిసము తీసుకున్నట్లయితే సమకూడిన వారు ఇంకా ఎన్నో వేల మంది ఉండవచ్చు. 120 మంది అభిషేకములో నింపబడుతున్నప్పుడు 3000 మందికి పైగా ఉన్న జనులు ఆ స్థలములో ఎలా సమకూడుతారు? 120 మంది మీద అభిషేకము కుమ్మరించబడినప్పుడు మౌనముగా ఉంటే 3000 మంది వచ్చి చూస్తారా? 3000 మందికి వినబడుతుందా? ఈ 120 మంది యొక్క శబ్దము వారు బిగ్గరగా అన్య భాషలని మాట్లాడుచు వారి యొక్క అనుభవాలను చూసి వీరు మద్యపానములని త్రాగి ఉన్నారని చెప్పి ఉన్నారు. అభిషేకముని పొందినప్పుడు వారి యొక్క జీవితంలో దేవుని మహిమపరచుచున్న స్తుతులు, మద్యపానములు త్రాగిన వారు ఏ విధముగా వారు ఆటలాడుచు సంతోషించి గంతులు వేయుచున్నారో అదే విధముగా అభిషేకముతో నుండి దేవుని ఆరాధించుచున్న వారు ఆ విధముగా ఉందరు. ఈరోజు మనలో మన యొక్క జీవితంలో ఈ బలులని హేయమని తలంచినట్లయితే స్వస్థతయు మన యొక్క జీవితంలో రాదు.
ఎగిప్తీయులకు రప్పించిన రోగములని నీ యొద్దకు నేను రానివనని దేవుడు చెప్పి ఉన్నారు. ఆ విధముగా ఉన్నప్పుడు మనం ఎగిప్తీయులుగా ఉండకూడదు. మనం ఎగిప్తీయులుగా లేని ఎడల ఈ రోగములు ఏది మనల్ని సమీపించదు. చివరిగా ఎగిప్తుల యొక్క స్వభావమును చూసినట్లయితే నిర్గమకాండములో చదువుతున్నప్పుడు వారు ఎగిప్తీయులను ఎందుకు బానిసలుగా దాసులుగా మార్చి ఉన్నారని మనం ధ్యానించినప్పుడు వారి యొక్క ఆలోచన వీరు పెరిగి ఇంకను తమ యొక్క జీవితంలో వీరు హెచ్చింపబడి తాము బయలుదేరిపోకుండా తమ మీద వారు యుద్ధం చేసి విడిచిపెట్టిపోకుండా ఉండుటకు వారికి విరోధముగా క్రియ చేసి ఉన్నారు. 1వ అధ్యాయము 10వ వాక్యంని చదవండి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనిను. 12వ వాక్యం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ఎడల వారు పలువిధముగా ప్రవర్తించి తమ యొక్క జీవితంలో ఎగిప్తీయుల యొక్క స్వభావాన్ని చూసినట్లయితే వారు తమ యొక్క దేశమును విడిచి వెళ్ళకూడదు, తమను మించిపోకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క స్వభావములలో ఒక వ్యక్తి మనల్ని మించిపోకూడదు అనే ఆలోచన మనలో వచ్చినట్లయితే ఆ ఎగిప్తీయులకు వచ్చేసిన రోగములు అనేకులకి జీవితంలో వచ్చేస్తున్నది. అనేక ఐశ్వర్యవంతులు, ధనవంతులు అనేకుల యొక్క జీవితంలో రోగములతోనూ ఈ ఎగిప్తీయులకు వచ్చేసిన రోగములతో వారు పీడింపబడటకు కారణమని చూసినట్లయితే తమ్ముని ఎవరు మించిపోకూడదనే ఆలోచనతో ఉన్నవారు వారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమను ఎవరు మించిపోకూడదు, తమకు కొంతమంది బానిసలుగా దాసులుగా తాము చెప్పిన కార్యములన్నీ చేయాలి. తమ యొక్క జీవితంలో మనలో అనేకుల యొక్క జీవితంలో తమకు కొంతమంది దాసులుగా ఉండాలి. వారు బానిసలుగా వారిని మర్యాదలు లేకుండా పలువిధముగా హీనముగా పిలిచి వారిని హీనముగా ఎంచి దాసులుగా ఉండి పలువిధముగా బానిసలుగానే ఎంచుతూ ఉంటారు. వారికి స్వస్థత రాదు. మీకాల యొక్క జీవితంలో, దావీదు భార్య అయిన మీకాల యొక్క జీవితంలో ఆమె యొక్క దృష్టిలో కూడా పనికెత్తలు, ఈ హీనమైన పనికెత్తలు ఎదుట ఇశ్రాయేలు యొక్క రాజు అయిన వాడు ఎంత ఘనముగా కనబడుతుందని పరిహాసం చేసింది. ఆమెకు కూడా స్వస్థత రాలేదు. ఆమె యొక్క జీవితంలో కూడా తన యొక్క గర్భములో స్వస్థత లభించలేదు. మరణం వరకు తన యొక్క జీవితంలో గర్భము మూయబడి ఉన్నది. వ్యాధి నుండి పూర్ణమైన స్వస్థత కలగాలనంటే ఏ మనస్సుని హీనముగా ఎంచకూడదు. ప్రతి వ్యాధులో నుండి ఎగిప్తీయులకు వచ్చుచున్న రోగములు మన యొద్దకు రాకుండా ఉండుటకు ప్రతి ఒక్కరిని హీనముగా ఎంచకుండా మనకు సమానమైన వారుగానే ప్రతి ఒక్కరిని కూడా మనకంటే గొప్పగానే ఎంచవలను. పేతురు కూడా ఈ యొక్క కార్యముల్లో ప్రతి ఒక్కరిని గొప్పగా ఎంచుడి, మీరు ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకునవలనని పేతురు తన యొక్క జీవితంలో పేతురు 1 పేతురు 2వ అధ్యాయములో 17వ వాక్యములో చదవండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చాలు. అందరినీ సన్మానించుడి, రాజులను సన్మానించుడి. ఎవరిని కూడా మన యొక్క జీవితంలో మనకంటే హీనమైన వారుగా ఎప్పుడూ తలంచవద్దు. వ్యాధిలో స్వస్థత రాదు. మన యొక్క వ్యాధి స్వస్థపరచబడవలనంటే నిశ్చయముగా మనం ఎగిప్తీయులుగా ఉండకూడదు. నేను ఎగిప్తీయులకు వచ్చిన రోగములని రానివను, నిన్ను స్వస్థపరచుచున్న యెహోవాను నేనే అని చెప్పి ఉన్నారు. అక్కడ ఎగిప్తీయులుగా కాకుండా ఇశ్రాయేలీలుగా అనేకులు ఎగిప్తు దేశం నుండి వచ్చిన వారు మారి ఉన్నారు. ఎగిప్తులో ఉన్నవారు అనేకులు ఇశ్రాయేలు జనులతో పాటు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనులు కూడా వారిని బానిసలుగానే తీసుకుని వచ్చి ఉన్నారు. కానీ దేవుడు సున్నతి ద్వారా వారికి కూడా పస్కాలో పాలు పొందుటకు అర్హత కలిగించి ఉన్నారు. వారిని కూడా వారి యొక్క ఇంటిలో ఉన్న ప్రతి వారిని దేవుడు సమానముగా మార్చి ఉన్నారు. ఎగిప్తుడైనను ఇశ్రాయేలు జనులతో భోజనము చేయాలి.
అదే దేవుని యొక్క ఉద్దేశం. ఎగిప్తీయులు ఇశ్రాయేలులతో భోజనము చేయరు, కానీ ఇశ్రాయేల్ జనులతో పస్కాలో పుసించుటకు ఎగిప్తీయులకు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ రోజు వారు కూడా వాటిని బట్టి స్వస్థతను, ఆశీర్వాదములను పొంది ఉన్నారు. అరణ్యములో ఎగిప్తుని గురించి ఎప్పుడంతయో వారు తలంచి ఉన్నారో అప్పుడు వారికి రోగము కలిగి ఉన్నది. ఎగిప్తుని గురించి తలంచినప్పుడు వారి జీవితంలో సర్పములు వారిని కరిచి ఉన్నది. ఎగిప్తుని గురించి తలంచకూడదని సర్పములు వారిని కరిచిన వెంటనే ఎగిప్తులో స్వస్థత లేదు. అక్కడ మోసేతో దేవుడు చెప్పి ఒక ఇత్తడి సర్పముని వారి ఎదుట నిలబెట్టి ఆ సర్పముతో కరవబడిన వారిని దేవుడు స్వస్థపరిచి ఉన్నారు. ఎగిప్తులో వైద్యులు, ఐగుప్తులో పలువిధములైన అనేక మందులు, వైద్యులు ఉండవచ్చు, కానీ స్వస్థత ఎత్తబడిన యేసు ప్రభు ద్వారానే లభించును. ఆ రోజు ఎత్తబడిన ఇత్తడి సర్పము ద్వారా వారందరూ స్వస్థపరచబడి ఉన్నారు. ఈరోజు ఎత్తబడిన యేసు ప్రభుని ఎవరు తేరి చూచుచున్నారో, ఎవరు తమ యొక్క జీవితంలో ఆయనని తేరి చూచుచున్నారో వారు స్వస్థత పొందుచున్నారు. నేను మిమ్మల్ని స్వస్థపరచుచున్న యెహోవాను. మన యొక్క జీవితంలో మనల్ని, ఇశ్రాయేల్ జనులని ఆయన స్వస్థపరచుదనని వాగ్దానం చేసినప్పుడు నూతన నిబంధన కాలంలో జీవించుచున్న మనము ఇంకొన విశ్వాసములో అధికమైన వారము, ఇంకొన మన యొక్క జీవితంలో ఇంకొన దేవుని యందలి విశ్వాసముతో ఉండవలసిన వారము. మనలో దేవుని యుద్ధ నుండి మనకు స్వస్థత లభించుచున్నది. ఆ రోజు వారు స్వస్థపరచబడుటకు వారి యొక్క జీవితంలో దేవుడు నేనే మిమ్మల్ని స్వస్థపరచుదని చెప్పి ఉన్నారు. దానికంటే అధికముగా నూతన నిబంధన కాలములో ఆ శాపముని దేవుడు తొలగించి సిలువలో శాపము తీసివేయబడి ఆయన యొక్క గాయముల చేత మనకు స్వస్థతను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఎవరు యేసు ప్రభు యొక్క గాయములను విశ్వసించుచున్నారో వారు నిశ్చయంగా స్వస్థపరచబడుతున్నారు. వ్యాధి మన యొక్క జీవితంలో నిశ్చయముగా మరణముని కలిగించుచున్నదని ఎంచుకొనవద్దు. మరణము మన యొక్క జీవితంలో నిర్ణయించబడినది. ఏ మనుషులు కూడా మరణము యొక్క దినములని, మరణము యొక్క సమయముని ఎవరును మార్చలేరు. మన యొక్క జీవితంలో మరణం యొక్క దినములని, సమయములని ఏ మనుషులను మార్చకుండా ఉన్నప్పుడు మరణమునికి ఎందుకు భయపడుతున్నాము? భయపడినను మన యొక్క జీవితంలో ఆ మరణములో ఉండి తప్పించుకొనలేము. వ్యాధి వచ్చినను రాకపోయినను మన యొక్క జీవితంలో మరణించవలసిన సమయం వచ్చినప్పుడు మరణించవలను. ఒకవేళ మనకు మరణము నిర్ణయించబడకపోయినట్లయితే యేసు ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడవలసిన వారు సజీవులై ఉండి. మన యొక్క జీవితంలో విశ్వాస జీవితం అనేది మన యొక్క జీవితంలో కొన్ని దినములో, కొన్ని రోజులకు ముగించబడి కొన్ని రోజులు బాధ తట్టుకుని తర్వాత మనం మరణించదమని ఆ అనుభవంలో కాదు. విశ్వాస జీవితం అనేది మరణించినను ఆయనను విడిచిపెట్టకుండా ఉండవలను. ఈరోజు మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనం నిన్ను స్వస్థపరచుచున్న యెహోవాను నేనే అని చెప్పిన దేవుని విశ్వసించినట్లయితే అందరూ కూడా సమర్పించుకున్నదము. ఈరోజు మనం అందరం కూడా తిరిగి వెళ్ళినప్పుడు మన యొక్క వ్యాధులు అన్నిటిలో నుండి తిరిగి వెళ్ళాలి. మనలో ఉన్న ఎగిప్తీయుల యొక్క స్వభావాలన్నిటిని తీసివేయడము ఇప్పుడే దేవుడు మనకు స్వస్థతను దేవుడు ఇవ్వగలరు. ఆయన మనల్ని స్వస్థపరచుచున్న యెహోవా. కానీ మనం ఎగిప్తీయులుగా ఉండకూడదు. ఎగిప్తీయులకు వచ్చుచున్న రోగములు మన యొద్దకు రాకూడదు. మనం ఎగిప్తీయులుగా ఉండకూడదు. అందరిని కన్నులు మూసుకుందాం. అందరిని సమర్పించుకొని మనలో ఉన్న ఎగిప్తీయుల యొక్క స్వభావములన్నిటినీ మనలో నుండి తీసివేసేదాము. ఈరోజు ఆయనే మనల్ని స్వస్థపరచుచున్న యెహోవాగా మారుచున్నారు. ఏ మనుషుల చేతికి మనల్ని అనుమతించరు. ఏ మనుషులు మన యొక్క శరీరముని బాధ పెట్టుటకు అనుమతించరు. మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఆయనే మనల్ని స్వస్థపరచుచున్న యెహోవా. మన యొక్క శరీరము పరిశుద్ధమైనది. దేవుడు పౌలు చెప్పుచున్నాడు, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగం అని చెప్పుచున్నాడు. మనలో వేరే మనుషుల యొక్క శరీరములు, వేరే మనుషులు మన యొక్క శరీరముని తాకుతున్నప్పుడు అపవిత్రపరచబడుచున్నాము.
ఏ మనుషులకును మన యొక్క శరీరములు అప్పగించబడకూడదు. మనం అందరం కూడా సమర్పించుకున్నదాము. మన యొక్క జీవితంలో నిశ్చయముగా మన యొక్క జీవితంలో స్వస్థత గలదు. ఆయనే స్వస్థపరచుచున్న యెహోవా, ఆయన వాగ్దానములో నమ్మకస్తుడు. ఈరోజు నిశ్చయముగా వాగ్దానముని విశ్వసించినట్లయితే విశ్వాసముతో మనం అందరం కూడా సమర్పించుకున్నదాము. ఈరోజు ఎన్ని సంవత్సరములు వ్యాధితో ఉండినను, ఎన్ని సంవత్సరములు పలవితములైన రోగములతో పీడింపబడినను ఆయనే స్వస్థపరచుచున్న యెహోవా అని చెప్పినట్లయితే ఆయన యొక్క విడుదల ఉన్నది. అందరం సమర్పించుకున్నదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. నిన్ను స్వస్థపరచు యెహోవా హల్లెలూయా, ఆమేన్. శుద్ధబలకడబలకతురానియా. ఇప్పుడు మీ యొక్క జీవితంలో వ్యాధితో ఉన్నట్లయితే పూర్ణముగా సమర్పించుకున్నదాము. ఈరోజు మంచి కాపరి అయిన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. నిన్ను స్వస్థపరచుచున్న యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు మనల్ని స్వస్థపరచు నిమిత్తము మన మధ్యలో ఉన్నారు. ఆయన గాయపడిన హస్తములతో మన యొక్క వ్యాధిని స్వస్థపరచక మన మధ్యలో ఉన్నారు. విశ్వాసముతో సమర్పించుకున్నదము. మనల్ని తగ్గించుకొని పూర్ణముగా సమర్పించుకున్నట్లయితే ఈ రోజే మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీవే హస్తమే బాగు చేసే, నీవే హస్తమే బాగు చేసే. యెహోవా
హల్లెలూయా. నిశ్చయముగా మన యొక్క దేవుడు మనల్ని స్వస్థపరచుచున్న యెహోవాగా ఉన్నారు. మనుషులు కాదు మనల్ని స్వస్థపరచుచున్నది, దేవుడే మనల్ని స్వస్థపరచుచున్నారు. ఆయన మనల్ని స్వస్థపరచుచున్న యెహోవా. మన యొక్క దేవుడు మనల్ని స్వస్థపరచుచున్న యెహోవా. విశ్వాసంతో మనమందరం సరి దేవుని స్తోత్రించదము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం.